నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. విద్యా బోధనలో 46 సంవత్సరాల అనుభవంతో ఇంజనీరింగ్ విద్యకే కాదు ఉన్నత విద్యా రంగానికే గౌరవం, ప్రతిష్ట, నాణ్యత తీసుకొచ్చింది. ఆధునిక సాంకేతిక విద్యారంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యా ప్రణాళికలో ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ అత్యంత నాణ్యమైన సృజనాత్మక విద్యను అందిస్తోంది కేఎల్ యూనివర్సిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక పరిజ్ఞానానికి సంబంధించిన బోధనలో సైతం అనేక ప్రత్యేకతలను అందిస్తూ విద్యార్థులకు సులువైన సృజనాత్మక విద్యను అందించే విషయంలో సైతం కేఎల్ యూనివర్సిటీ ముందంజలో ఉంది. ట్రైమిస్టర్ విధానం ద్వారా ఈ ఏడాది మరొక సౌలభ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు విద్యా ప్రణాళిక ప్రధానంగా ట్రైమిస్టర్ విధానం ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. శ్రీనివాస్ గారు, కేఎల్ యూనివర్సిటీ అంటే విద్యార్థులు వరద పారుతుంది ఖచ్చితంగా. సో ఎలా ఉంటుంది అసలు? కమింగ్ టు మన అడ్మిషన్స్ దగ్గర నుంచి వద్దాం. సో ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రావాలి, కేఎల్ యూనివర్సిటీలోకి ఇన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? 46 years ఆఫ్ ఎడ్యుకేషనల్ దాంట్లో పూర్తి అనుభవం ఉన్న అతిపెద్ద యూనివర్సిటీ మన తెలుగు 2 రాష్ట్రాల్లో కేఎల్ యూనివర్సిటీ. అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్థాయి నుంచి ఈరోజు అతిపెద్ద డీమ్ టు యూనివర్సిటీ స్థాయికి ఈరోజు యూనివర్సిటీ చేరగలిగిందంటే దానికి ఎంతో సాధన చేస్తే కానీ ఈ స్థాయికి రారు. అలాంటి యూనివర్సిటీలో చదివే ప్రతి విద్యార్థి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థి కావచ్చు, 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థి కావచ్చు, ఎవరైనా సరే ఒక మంచి ప్లేస్మెంట్స్తో బయటికి వెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో మా దగ్గర ఈ కోర్సులు అనేది ఉంటాయండి. అంటే చాలా అన్ని చోట్ల ఈ కోర్సులు ఉంటాయి, అన్ని చోట్ల ఇదే మెథడాలజీ ఉండొచ్చు, కానీ మా దగ్గర మాత్రం కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. మేమైతే కొంచెం స్ట్రాంగ్గా చెప్పగలం. అన్ని చోట్ల వేరు, కేఎల్ వేరు అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా చెప్పగలం. కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతల గురించి చెప్తారా? ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఉంది, లేకపోతే అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఉంది, మిషన్ లెర్నింగ్ ఉంది, అట్లాగే ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది. ఇవి ఇంత ఇంజనీరింగ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకి, అలా కాకుండా డిగ్రీ చేద్దాం అనుకునే విద్యార్థులకి, అలాగే బైపీసీ నుంచి ఇంజనీరింగ్కి అంటే బయోటెక్నాలజీకి రావచ్చు, అలాగే ఫార్మసీకి రావచ్చు, ఫార్మడీకి రావచ్చు. ఓకే, ఫార్మడీ చాలా బాగుంటుంది, 6 సంవత్సరాలు డైరెక్ట్ డాక్టరేట్ వస్తుంది వాళ్ళకి. అలాగే ఫార్మసీ కూడా 4 ఏళ్ల కోర్సు చాలా బాగుంటుంది. అలాగే యానిమేషన్ అండ్ గేమింగ్ అంటే ఇంజనీరింగ్కి డిఫరెంట్గా చెప్పే ప్రోగ్రామ్స్ ఇవి. యానిమేషన్ అండ్ గేమింగ్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ కానీ, లా కానీ, కామర్స్ కానీ, బీబీఏ కానీ, బీసీఏ కానీ, ఇవన్నీ కూడా అదర్ దాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్. 4 ఏళ్ల కోర్సు ఇంజనీరింగ్ అయితే ఇవన్నీ కూడా 3 ఏళ్ల కోర్సు. లా అయితే 5 ఏళ్ల కోర్సు. అంటే బీబీఏ ఎల్ఎల్బి కోర్స్, అది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోర్స్, అది 5 ఏళ్ళు ఉంటుంది. అగ్రికల్చర్ అయితే 4 ఏళ్ళు ఉంటుంది. ఫుడ్ టెక్నాలజీ 3 ఏళ్ళు ఉంటుంది. ఫార్మసీ 4 ఏళ్ళు ఉంటుంది. ఫార్మడీ 6 ఏళ్ళు ఉంటుంది. అట్లా కోర్సును బట్టి డ్యూరేషన్ ఉంటుంది. ఇంజనీరింగ్ అన్నిటికీ కామన్గా 4 ఏళ్ళు స్టాండర్డ్ అయితే ఈ కోర్సులు అన్నిటి కూడా ఒక్కొక్క కోర్సును బట్టి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది, డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఇందులోకి రావాలి, ఇంజనీరింగ్కి వెళ్ళాలా, ఇంజనీరింగ్ కాకపోతే వేరే ప్రోగ్రామ్కి వెళ్తే అది 3 ఏళ్ల ప్రోగ్రామ్కి వెళ్ళాలా, 4 ఏళ్ల ప్రోగ్రామ్కి వెళ్ళాలా, 6 ఏళ్ల ప్రోగ్రామ్కి వెళ్ళాలా అనేది స్టూడెంట్ చాయిస్. అంటే బైపీసీ వాళ్ళు కూడా మనకి అది ఎంబీబీఎస్ రాకపోతే ఇటువైపు వస్తారు. ఇంజనీరింగ్ రావచ్చు బైపీసీ వాళ్ళు, బయోటెక్నాలజీ కోర్స్ ఉంది, అట్లాగే ఫార్మసీ కోర్స్ ఉంది, అలాగే ఫార్మడీ కోర్స్ ఉంది. ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్టూడెంట్ యొక్క చాయిస్ని బట్టి, వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి, కొంతమంది స్టూడెంట్స్కి అగ్రికల్చర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది ఫుడ్ టెక్నాలజీ చేయాలని ఉంటుంది, కొంతమందికి యానిమేషన్ గేమింగ్ చేయాలని ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్తో సమానంగా ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్తో సమానంగా ఉండే బీసీఏ, బీబీఏ ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటికి రావాలనిపిస్తుంది. వీటన్నిటికంటే డిఫరెంట్గా ఉండేది లా ప్రోగ్రామ్, దానికి కొంతమందికి వెళ్ళాలనిపిస్తుంది. అట్లా ఏ కోర్స్కి రావాలి, ఏ కోర్స్ చేయాలి, 3 ఏళ్ల డిగ్రీ అయినా, 4 ఏళ్ల డిగ్రీ అయినా, 5 ఏళ్ల డిగ్రీ అయినా, 6 ఏళ్ల డిగ్రీ అనేది వాళ్ళ చాయిస్. కేఎల్ యూనివర్సిటీ విద్యా విధానాల్లో చాలా చేంజెస్ తీసుకొచ్చారు అని చెప్తున్నారు. ఏంటి చేంజెస్ ఏంటి? మేము 4 ఏళ్ల క్రితం ఇదే యూనియన్ ఆఫీస్కి వచ్చామండి. వచ్చినప్పుడు అప్పుడు కూడా చెప్పాను, వచ్చే రాబోయే 4 సంవత్సరాలలో ఎంత ఆక్యుపై చేస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది 4 ఏళ్ల తర్వాత. ఇప్పుడు చదువుతున్న 4 ఏళ్ల క్రితం 2022లో నేను స్టూడియోకి వచ్చాను.
2022లో స్టూడియోలో కూడా చెప్పాను నేను, 4 ఏళ్లకి ఇది కంప్లీట్గా మారిపోతుంది పిక్చరు. ఇప్పుడున్న ప్లేస్మెంట్స్ కానీ ఇప్పుడున్న ఈజీగా ప్లేస్మెంట్ తెచ్చుకోవడం కానీ 2026లో ఉండదు అని ఆ రోజు చెప్పాం. ఇప్పుడు అదే జరుగుతుంది. 2026లో ఇప్పుడు అంతా ఆక్యుపై చేసేసింది. సో ప్లేస్మెంట్ రావాలి అంటే 2022లో చేరిన విద్యార్థికి ప్లేస్మెంటు ఇప్పుడు రావడం కొంచెం కష్టంగా ఉంది. 2025లో బాగానే ఉంది, కానీ ఇక్కడి నుంచి చాలా టఫ్. అంటే ఇప్పుడు చేరే విద్యార్థి 2030కి బయటకు వస్తాడు. 2030 బయటకు వచ్చే విద్యార్థి ఎలా ఉండాలి అంటే 4 ఏళ్ల తర్వాత నువ్వు యొక్క మేధస్సు కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే 2030లో నువ్వు బయటకు వచ్చేపాటికి నువ్వు రెడీగా ఉంటావు అనే దాని మీద మేము పూర్తి అవగాహన కల్పిస్తాం. అంటే దానికి తగ్గట్టు అతను ట్రైన్ చేస్తాం. సో ఇంత టఫెస్ట్ టైంలో మీరు డిగ్రీని ఈజీగా తీసుకుంటే మీరు టఫ్ ఫైట్ చేయాల్సిందే బయటకు వచ్చిన తర్వాత. అంటే అందరిలాగా ఇదివట్లాగా సస్టైన్ అవ్వడం అంత ఈజీ కాదు. అంటే మీ లైఫ్ స్మూత్గా వెళ్ళాలంటే ఈ 4 ఏళ్ళు కొంచెం మీరు కేర్ తీసుకోవాలి. ఏదో డిగ్రీలే చేసేద్దాంలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. 100% చెప్తున్నాను కాన్ఫిడెంట్గా. ఏదో ఒక డిగ్రీ, ఎక్కడో ఒక చోట డిగ్రీ. ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదండి. వేరే రాష్ట్రాలు వెళ్తున్నారు, దేశంలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అనే దాని మీద ఎవరికి అవగాహన ఉండదు. ముందు ప్లేస్ మారుతున్నాం అని ఇంట్రెస్ట్. ఇంటర్మీడియట్ నుంచి స్టూడెంట్కి ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఆలోచన ఎక్కువ ఉంటుంది. బయట రాష్ట్రాలకు వెళ్ళాలన్న ఆలోచన బాగా ఉంటుంది. తల్లిదండ్రులు దూరంగా ఉండాలని. తల్లిదండ్రులు దూరంగా ఉండటం అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొని వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఇది చేసుకుంటున్నారు. ఫాలోఅప్ ఉండదు. పేరెంట్కి స్టూడెంట్కి కనెక్టివిటీ తగ్గిపోద్ది. అక్కడ వాడు ఏం చేస్తున్నాడో వీళ్ళకి తెలియదు. ఆ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష వాళ్ళకి రాదు. సో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఇలాంటి వేరే రాష్ట్రాలకి వెళ్ళొద్దని మేము చెప్పడం లేదు. మన రాష్ట్రంలో ఇంత టాప్ క్వాలిటీ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నప్పుడు పిల్లల్ని వేరే రాష్ట్రాలకి పంపించేసి అక్కడ ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేకపోతే వాడు ఏమైపోతున్నాడు అనే దాని మీద మీరు వెళ్ళాలంటే 24 గంటలు పడుతుంది. కొన్ని రాష్ట్రాలకు వెళ్ళాలని 36 గంటలు పడుతుంది. మీరు వెళ్ళటానికి 36 గంటలు పడితే అక్కడ వాడు ఏం చేస్తున్నాడని మీరు తెలుసుకోవడానికి 36 గంటలు మీకు పడితే ఎంత ఇబ్బంది పడతారు తర్వాత అనేది ఒక్కసారి పేరెంట్స్ని ఆలోచన చేయండి. అంటే అన్ని రకాల మీకు ఓకే అనుకున్నప్పుడు పంపించడంలో ఇబ్బంది లేదు. చాలా చిన్న మెంటాలిటీ అండి ఇంటర్మీడియట్ పిల్లలు. ఎందుకంటే ఈజీగా ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతారు. ఆ ఏజ్ అలాంటిది. 18 తర్వాత 16 to 18 ఇంటర్మీడియట్ అయిపోతుంది. 18 నుంచి 22 ఇయర్స్ వచ్చేంత వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పేరెంట్ స్టూడెంట్ వైపు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వదిలేస్తే మాత్రం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కేఎల్ యూనివర్సిటీలో ఒక కొత్త ట్రైమిస్టర్ తీసుకొచ్చారండి. అసలు ఈ ట్రైమిస్టర్ పద్ధతి ఏంటి? ఇది విద్యార్థులకైతే ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇది ట్రైమిస్టర్ కొత్తదే కాదండి. ఇది ఉంది ఐఐటీసీలో, ఎన్ఐటీసీలో, వాటిల్లో కొన్ని యూనివర్సిటీల్లో ఉన్నది. అది కొత్తదేం కాదు, లేకపోతే కొత్తగా మేము స్టార్ట్ చేసిందేం కాదు. ఇదివరకు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎందుకు దాని మీద ఫోకస్ చేసాము అంటే 2 సెమిస్టర్లు చదవాల్సిన దాన్ని 3 సెమిస్టర్లు చేసాం. అంటే 6 సబ్జెక్టులు చదవాలి. అదే 4 చదివాడు అనుకోండి, దాని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అంటే 6 సబ్జెక్టులు చదవాల్సిన టైంలో 4 చదువుతున్నాడు. సో ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అతనికి ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎక్కువ పెరుగుతాయి. సో ఎప్పుడైతే లిమిటెడ్ సబ్జెక్ట్స్ తీసుకొని చదువుతాడో ఆటోమేటిక్గా అతనికి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ రేపు ప్లేస్మెంట్ యాక్టివిటీస్లో కానివ్వండి, స్కిల్లింగ్ యాక్టివిటీస్లో కానివ్వండి, వాటిల్లో హై పెర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టూడెంట్కి తక్కువ స్ట్రెస్ తగ్గించడానికి, ప్రెషర్ తగ్గించేసి ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా, ఆ సబ్జెక్టులో అతనికి ఎక్కువ నాలెడ్జ్ వచ్చే విధంగా ఆ సబ్జెక్టులు ఉంటాయి. ఆ ట్రైనింగ్ ఉంటుంది. అందుకని 4 కోర్సులు పెట్టాము. అంటే చాలా ఈజీగా, అంటే అప్పుడు అయిపోయిందా 4 కోర్సులు చదివేసామా, అమ్మో 6 సబ్జెక్టులు చదవాలా అనే దాని నుంచి 4 చదివేసాం అయిపోయింది అన్న ఫీలింగ్లోకి స్టూడెంట్ వస్తాడు. దానివల్ల ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు కోర్స్ గురించి మీరే చెప్తున్నారు కాబట్టి ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, అసలు స్టూడెంట్స్కి స్టార్టింగ్ ఇప్పుడు ఇంజనీరింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ వైపు వెళ్ళాలి అనే ఒక డౌట్ ఉంటుంది. మెయిన్లీ అందరూ సిఎస్సి వైపే వెళ్తుంటారు. సో మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు కోర్సులు తీసుకునే విషయంలో? వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనేది ఎలా చెప్తారు? లేదండి, ఇదివరకు మీద కంపేర్ చేస్తే స్టూడెంట్స్ కొంచెం అవగాహన ఉంది.
ఎందుకంటే ఇప్పుడు అంతా వాళ్ళు చాట్ జీపీటీలో నాలెడ్జ్ తెచ్చేసుకుంటున్నారు. చాట్ జీపీటీలో కొట్టేస్తారు. అంటే ఏది చదవాలి ఏంటనే అది చెప్తుంది, వీళ్ళు వింటారు. మనం చెప్పేదానికంటే మొబైల్ చెప్తేనే వింటారండి పిల్లలు. మొబైల్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెచ్చేసుకుంటున్నారు. సార్ నేను ఈ కోర్స్ చేయాలనుకుంటున్నాను వస్తారు. నీకు అందులో ఏం తెలుసు అని అడిగితే కొంత చెప్పగలుగుతున్నారు. 3 ఏళ్ల క్రితం ఉన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్ నాలెడ్జ్కి ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ నాలెడ్జ్ చాలా తేడా ఉంది. ఎందుకంటే ఏతో కనెక్ట్ అయ్యారు కదా. సో వాళ్ళంతా కూడా డేటా ప్రొక్యూర్ చేసుకొని మా దగ్గరికి వస్తున్నారు. మేము ఇంకొంచెం అవగాహన కల్పిస్తున్నాం. సో నీకు ఈ కోర్స్ అయితే బాగుంటుంది, నువ్వు ఇటువైపు వెళ్తే బాగుంటుంది అని చెప్పి అతన్ని ట్రైన్ చేసి ఆ విధంగా అతనికి అవగాహన కల్పించి నువ్వు ఈ డిగ్రీ చేయి లేకపోతే ఇంజనీరింగ్ నీకు వద్దులే డిగ్రీ ప్రోగ్రామ్స్కి రా అని చెప్పి మేమే స్టూడెంట్స్ గైడ్. శ్రీనివాస్ గారు, కేఎల్ యూనివర్సిటీలో ఈ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది అసలు? వాళ్ళకి ఎలా ఉంటుందంటే సెమిస్టర్ 1 నుంచి 8 సెమిస్టర్స్ వరకు వాళ్ళు ఏదైతే కోర్స్ తీసుకున్నారో ఆ కోర్సులో 30% వరకు ఇండస్ట్రీ వాళ్ళతో చెప్పిస్తాము, 30-35%. మిగతాదంతా కూడా మా ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ ట్రైన్ చేస్తారు. కొంత వాళ్ళు ఓన్గా నేర్చుకునే విధంగా ట్రైన్ చేస్తాము, సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా నేర్చుకునే విధంగా ట్రైన్ చేస్తాము. అంటే మొత్తం కూడా బట్టులాగా లేకపోతే మెటీరియల్ ఇచ్చేలా ఈ సిస్టమ్ కాకుండా డిఫరెంట్ అప్రోచ్, అంటే ఇండస్ట్రీకి కనెక్ట్ అయ్యే విధంగా స్టూడెంట్ని తీసుకెళ్తాం స్టార్టింగ్ నుంచే. సో ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది, నీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండాలి, ఇండస్ట్రీలో ఈ టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, ఆ జాబ్స్కి నువ్వు పోటీ పడాలి అంటే నువ్వు ఏమేమి ప్రోగ్రామ్స్ చేయాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమేమి నేర్చుకోవాలి, నీ స్పెషలైజేషన్స్ ఏమేమి తీసుకోవాలి అనే దాని మీద మొదటి సంవత్సరం నుంచి స్టూడెంట్కి అవగాహన కల్పిస్తాం. సో చేరిన వెంటనే స్టూడెంట్కి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, దాదాపు మాకు 50+ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఒక డిగ్రీ చేయాలంటే 50+ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఏదైనా తీసుకోవచ్చు. ఒక మెకానికల్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ మెకానికల్ సబ్జెక్టులు తీసుకోవచ్చు, ఒక ఎలక్ట్రికల్ స్టూడెంటు మెకానికల్ తీసుకోవచ్చు, ఒక ఎలక్ట్రానిక్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. సో ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే మీ డిగ్రీతో పాటు మీకు ఉద్యోగం వస్తుందనేది అవగాహన కల్పించి దాంతోపాటు ఈక్వల్ ప్రయారిటీ, అంటే డిగ్రీ, నాలెడ్జి, ప్లేస్మెంట్. డిగ్రీ అనేది సర్టిఫికేట్ కోసం, నాలెడ్జ్ అనేది నెక్స్ట్ లెవెల్ ప్లేస్మెంట్ కోసం, సస్టైన్ అవ్వడం కోసం, ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. అంతేగాని రాగానే ఒక సిలబస్ ఇచ్చేసి ఇదే ఉంటుందో మీకు సిలబస్, ఈ సెమిస్టర్ మొత్తం మీరు ఇదే చదవాలి, నెక్స్ట్ సెమిస్టర్ ఇలాగే చదవాలని కాకుండా నెక్స్ట్ సెమిస్టర్లో మీరు ఏ సబ్జెక్టు తీసుకోవాలంటే 50 కనిపిస్తాయి, 4 తీసుకోవాలి. 4 తీసుకోవడానికి 50 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 50లో ఏ 4 తీసుకోవాలి అంటే ఇంత ఆప్షన్స్ ఉందో స్టూడెంట్ చాయిస్ అనేది ఒకసారి ఆలోచించండి. అంటే ఫిక్స్డ్ సిలబస్ వేరు, డైనమిక్ సిలబస్ వేరు. ఇదేంటంటే వాళ్ళకి ఇప్పుడు ఒక మెకానికల్ చదువుతున్న స్టూడెంట్ అనుకుంటాడు, నేను మెకానికల్ మొత్తం చదివితే నా కంప్యూటర్ సైన్స్లో నాలెడ్జ్ ఉండదు కదా అని. అందుకని మెకానికల్లో కొన్ని కోర్సులు తీసుకుంటాడు, కంప్యూటర్ సైన్స్లో కొన్ని కోర్సులు తీసుకుంటాడు. సో అందులో 2 ఇదిలో 2 తీసుకోవచ్చు. అట్లాగా చాయిస్ బేస్డ్ అనేది ఉంటుంది. అంతేగాని మెకానికల్ స్టూడెంట్ మెకానికలే చదవాలి, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కంప్యూటర్ సైన్సే చదవాలి, ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్సే చదవాలి అనేది రూల్ అయితే లేదు. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. సో వీళ్ళకి ఏ విధంగా క్రమశిక్షణ ఉంటుంది, హాస్టల్ ఫెసిలిటీ, కాలేజ్లో ఎలా ఉంటుంది, డిసిప్లైన్ ఎలా ఉండాలి? విజయవాడ పెద్ద క్యాంపస్, హైదరాబాద్లో 2 క్యాంపస్లు ఉన్నాయి, అజీజ్ నగర్, బాచుపల్లి. ఏ క్యాంపస్ అయినా సరే ఫస్ట్ కేఎల్ యూనివర్సిటీలో స్టూడెంట్ పంపిస్తున్నాడు పేరెంట్ అంటే ఆ హోప్ కావచ్చు లేకపోతే నమ్మకం కావచ్చు ఏంటంటే డిసిప్లిన్. ఆడపిల్లలు మగ పిల్లలకి మంచి డిసిప్లిన్తో బయటకు వస్తారన్న బ్రాండ్ అయితే ఉంది ఇప్పటికీ. సో ఆ క్వాలిటీ ప్లేస్మెంట్స్ క్వాలిటీ రావడానికి కోసం ద ఫస్ట్ ట్యాగ్ లైనే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేకపోతే హైలీ ఇంపాసిబుల్ టు గెట్ ది ప్లేస్మెంట్. అందుకే దానికి హై ప్రయారిటీ ఇస్తారు. క్యాంపస్లో ఉన్నప్పుడు కానివ్వండి, క్యాంపస్ బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, హాస్టల్లో ఉన్నప్పుడు కానివ్వండి, మెస్లో ఉన్నప్పుడు కానివ్వండి, బయట తిరుగుతున్నప్పుడు కానివ్వండి, ప్రత్యేకంగా వాళ్ళ మీద ఫోకస్ అయితే ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది. కానీ అక్కడ ఏ స్టూడెంట్ ఇబ్బంది పెట్టరు, కానీ వాళ్ళని మాత్రం అబ్జర్వ్ చేస్తారు. నేను లోపలికి వస్తున్నాను, ఇక్కడ ప్రతిదీ అబ్జర్వేషన్ ఉంటుంది, ఎవరు ఆపరు. కానీ నా మూమెంట్స్ మొత్తం తెలిసిపోతాయి. మీ స్టూడియోకి లోపలికి వచ్చే గేట్ దగ్గర నుంచి లోపలికి వచ్చేదాకా నా మూమెంట్స్ అన్నీ మీకు తెలిసిపోతాయి. అలాగే క్యాంపస్లో ప్రతి స్టూడెంట్ కూడా
క్లాస్లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, ల్యాబ్లో ఉన్నా, మెస్లో ఉన్నా, బయట ఉన్నా ఆ మూమెంట్స్ అయితే అబ్జర్వ్ చేస్తారు. చేసి ఖచ్చితంగా డిసిప్లిన్ అయితే పెడతారు. 100% డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. ప్లేస్మెంట్స్ గురించి మీరు ఎంత బాగా చెప్పారు. హాస్టల్ విషయానికి వస్తే అక్కడ కూడా అలానే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఏ విధంగా ఉంటుంది అసలు? 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ హోటల్స్ ఉన్నాయండి. సేమ్ మా హాస్టల్ కూడా అలాగే ఉన్నాయి మా దగ్గర. 3 స్టార్ రేటింగ్ హాస్టల్ ఉంది, 4 స్టార్ హాస్టల్ ఉంది, 5 స్టార్ హాస్టల్ ఉంది. మీ చాయిస్ అది. విద్యార్థులు ఎవరైనా ఏది కావాలంటే అది చూస్ చేసుకునే ఆప్షన్. 3 స్టార్ కావాలంటే 3 స్టార్ తీసుకోవచ్చు, 4 స్టార్ కావాలంటే 4 స్టార్ తీసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ కావాలంటే 5 స్టార్కి వెళ్ళాలి. స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ, మీకు పెద్ద లాబీ, మీకు పెద్ద పెద్ద క్యాఫిటేరియాస్, ఇవన్నీ కూడా 4 స్టార్ 5 స్టార్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. అంటే హాస్టల్ను కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగాం. మీ బ్రేక్ఫాస్ట్లు మహా అయితే మీకు ఎన్ని తింటారండి? 2 ఐటమ్స్ తింటారు, 3 ఐటమ్స్ తింటారు, 16 ఐటమ్స్ ఉంటాయి ఎవ్రీడే. లంచ్లో మహా అయితే మీరు ఎన్ని తింటారు? 4-5 కర్రీస్ తింటారు. మా దగ్గర 18 రకాలు ఉంటాయి. డిన్నర్లో 18 రకాలు ఉంటాయి. అంటే ఒక నార్త్ ఇండియన్ స్టైలు, సౌత్ ఇండియన్ స్టైలు, ఇంటర్నేషనల్ స్టైలు, అన్ని రకాలు కలిసి ఉంటాయి. నీ చాయిస్. భోజనంతో పాటు చపాతి తింటాడు, దాంతోపాటు ఇంకో రకం తింటాడు, అన్ని రకాలు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. అంటే అన్ని రకాల టేస్ట్లు మీరు చూడవచ్చు. ఎందుకంటే మా దగ్గర ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. మా దగ్గర అదర్ స్టేట్స్ నుంచి దాదాపు 2000 మంది పిల్లలు వస్తారు బయట స్టేట్ల నుంచి. వాళ్ళకు ఫుడ్ కల్చర్ వేరే ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫుడ్ మెనూ వేరే ఉంటుంది, సౌత్ ఇండియా వేరే ఉంటుంది, నార్త్ ఇండియా వేరే ఉంటుంది. ఇన్ని రకాల ఫుడ్ కల్చర్ అక్కడ మిక్స్ అయి ఉంటుంది. ఇది కాక మంచి మంచి కెఫ్టేరియాలు ఉంటాయి, మంచి మంచి బిర్యానీ సెంటర్స్ ఉంటాయి, మంచి మంచి ఫుడ్ సెంటర్స్ ఉంటాయి, ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి. ఏది హాస్టల్లో మెస్లో పెట్టే ఐటమ్స్ కాకుండా డిఫరెంట్ ఫుడ్ కౌంటర్స్ కూడా ఉంటాయి బయట క్యాంపస్లోనే. అదే క్యాంపస్లో మీకు మీ ఏ స్టైల్ ఆఫ్ ఫుడ్ కావాలో దొరుకుతాయి లోపలే. మీరు ఎక్కడికి వెళ్ళవసల్లా, మీరు ఎక్కడ ఆర్డర్ చేసుకోవసరం లేదు, అన్ని రకాలు క్యాంపస్లోనే ఉంటాయి. సో ఏది కావాలి, ఏ కేటగిరీలో కావాలనేది స్టూడెంట్ చాయిస్. 2 బెడ్ ఉంటుంది, 3 బెడ్ ఉంటుంది, విల్లాస్ లాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. మీ ఇష్టం, మీ చాయిస్. పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉంటాయి, ఇన్ని రకాల ఫెసిలిటీసు, పెద్ద పెద్ద జిమ్ములు ఉంటాయి. లేడీస్కి సపరేటు, బాయ్స్కి సపరేటు. జిమ్ వాళ్ళకి సపరేటు, వీళ్ళకి సపరేటు. పూల్ వాళ్ళకి టైమింగ్స్ వేరు, వీళ్ళ టైమింగ్స్ వేరు. అన్నీ కూడా దాన్ని సపరేట్ చేసేస్తారు. బాయ్స్ని గర్ల్స్ క్యాంపస్లో ఉంటారు పేరు, కానీ ప్రతి యాక్టివిటీ వాళ్ళకి వీళ్ళకి డిఫరెంట్గా జరుగుతుంది. వాళ్ళు ఎక్కడ కలవనివ్వరు. సురభి అలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతుంటాయి. పెద్ద పెద్ద సినిమా స్టార్లు వస్తుంటారు. గర్ల్స్కి సపరేట్ వింగ్ ఉంటుంది, బాయ్స్కి సపరేట్ వింగ్ ఉంటుంది. వీళ్ళు వరకు ఎంజాయ్ చేస్తారు, వీళ్ళు వరకు ఎంజాయ్ చేస్తారు. అంటే అది కూడా ఎక్కడెక్కడ పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టడానికి పెట్టే. చదివే కాదు, అప్పుడప్పుడు మధ్యలో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. మంచి కల్చరల్ యాక్టివిటీస్ 2 జరుగుతాయండి ఇయర్కి. సమ్యక్, సురభి, ఈ 2 కూడా స్టూడెంట్స్కి, ఒకటి టెక్నాలజీ సంబంధించింది, ఒకటి ట్రెడిషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ అన్ని రకాల కల్చరల్ ఈవెంట్స్ సంబంధించిన ఈవెంట్స్ ఉంటాయి. అంటే చదువు ఒకటే కాదు, అక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయిన అతిపెద్ద క్యాంపస్సే కేఎల్ క్యాంపస్. విద్యార్థులు ఎవరు కూడా వాళ్ళ ఇంటిని, పేరెంట్స్ని మిస్ అవ్వరు. సో సమ్మర్లో కూడా వెళ్ళరండి. సమ్మర్లో కూడా వెళ్ళరండి. సమ్మర్ గ్యాప్ ఉంటుంది 1.5 months, అప్పుడు కూడా వెళ్ళరు. యాక్సిలరేషన్ కోర్సెస్ అని ఉంటాయి. అంటే 4 ఏళ్ళు చదవాల్సిన డిగ్రీని 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి ముందే చదివేస్తారు సమ్మర్ టర్మ్లో. సెకండ్ ఇయర్లో చదవాల్సింది ఫస్ట్ ఇయర్ చదివేస్తారు. థర్డ్ ఇయర్లో చదవాల్సింది సెకండ్ ఇయర్లో చదివేసుకుంటారు. సమ్మర్లో కంప్లీట్ చేసేసుకుంటారు. అంటే ఆ సబ్జెక్టులు చేయాల్సిన కోర్సుని తగ్గించుకుంటూ వస్తారు సమ్మర్ టర్మ్లో చేసేసి. సో సమ్మర్ కూడా పిల్లలు ఇంటికి వెళ్ళరు. ఎందుకంటే ఇక్కడే బాగుంటుంది, క్యాంపస్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, హాస్టల్ బాగుంటుంది, ఫెసిలిటీస్ బాగుంటాయి, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి ఏసీ రూమ్స్ ఉంటాయి, క్యాంపస్ అంతా గ్రీనరీ క్యాంపస్. దాంతోపాటు 2-3 కోర్సులు చేశారనుకోండి సమ్మర్లో కూడా ఈజీ అయిపోతుంది, కలిసి వస్తుంది. ఇలాగ ఆలోచిస్తారు స్టూడెంట్ అక్కడ. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో విజయవంతంగా సాధించిన రికార్డ్స్ గురించి చెప్తారా? గత 16 సంవత్సరాలుగా మేము అది రికార్డ్ని బ్రేక్ చేసుకుంటూ వస్తున్నాము ప్రతి ఇయర్ని. మీరు గత 4 ఏళ్ళకి తీసుకుంటే హైయెస్ట్ ప్యాకేజీ 2022, 23, 24, 25 తీసుకుంటే 33, 45 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు, ఇప్పుడు 80 లక్షలు. సో ఎవ్రీ ఇయరు హైయెస్ట్ ప్యాకేజ్ అనేది పెరుగుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి.
సో ఈ ఎలాగైతే ప్లేస్మెంట్ ఆఫర్స్ పెరుగుతున్నాయో హైయెస్ట్ ప్యాకేజ్ కూడా అలా పెరుగుతూనే ఉంది గత ఈ 4 ఏళ్ళ మీరు తీసుకుంటే. అట్లా 16 సంవత్సరాల నుంచి ఉంది మాకు. సో ఇప్పుడు ఈ ఇయర్ స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కోర్స్ చేయాలని. ఆ స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారు? నా సిన్సియర్ అడ్వైస్ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ, అంటే అందరూ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు నా ఉద్దేశం కాదు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నా, ఫైనాన్షియల్గా వీక్ ఉన్నా సరే, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా చేరిపోండి. ఫైనాన్షియల్గా కొంచెం వీక్ ఉంటే విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా లోన్ తీసుకోండి. మా దగ్గర చదివే స్టూడెంట్కి 30 లక్షల వరకు లోన్ ఫెసిలిటీ ఉంది, కానీ అంత అవసరం రాదు. 10 లక్షల లోన్ తీసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్ 4 ఏళ్ళ డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళే అవకాశం ఉంది. విద్యాలక్ష్మి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అది. అలా కాకుండా మేము కొత్తగా తీసుకొచ్చాం, ఈఎంఐలో కూడా స్టూడెంట్స్కి ఫెసిలిటీ కల్పించి ఎవరైతే ఫైనాన్షియల్గా వీక్ ఉంటారో వాళ్ళని పిల్లలను చదివించే విధంగా కూడా బయట మాకు బ్యాంకర్స్ ఆ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఫెసిలిటీ కూడా క్యాంపస్లో ఉంది. ఏదో విధంగా అయినా సరే ఒక మంచి కోర్సు చేయాలనుకుంటున్నప్పుడు ఒక మంచి యూనివర్సిటీ అనేది కంపల్సరీగా చూస్ చేసుకోవాలి. చూసారుగా, ఇది ఇవాళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.